కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ బోర్డు పదవిని మరో ఏడాది పొడిగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలు నిర్వహించకుండా మోదీ సర్కార్ ఎక్స్టెండ్ చేయటం ఏంటని మండిపడ్డారు. ఎన్నికలు నిర్వహించకుండా చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు కార్యాలయం ముందు నామినేట్ మెంబర్ కుర్చీతో పాటు జీవో పత్రాలను తగలబెట్టారు. 15లో చివరిగా కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగినాయి. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ కంటోన్మెంట్ బోర్డును విలీనం చేస్తున్నాము, దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డు అన్ని కూడా విలీనం అవుతున్నాయి, సూత్రప్రాయంగా ఇది మొదలైంది, ఈ ప్రక్రియ మొదలైందని కొన్ని కంటోన్మెంట్ బోర్డులను కూడా ఇప్పటికే విలీనం చేశారు. ప్రధానంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ప్రజలు ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ బోర్డుతోని ఆర్మీ అధికారులతోని వాళ్ళకు చాలా అవస్థలు ఉన్నాయి. ఇండ్ల పర్మిషన్ల విషయం మీద కానివ్వండి, తాగునీటి సమస్య కానివ్వండి, రోడ్ల మరమ్మతులు కానివ్వండి, కొన్ని ఏరియాలలో అయితే కనీసం టాయిలెట్స్ కూడా కట్టుకోనివ్వకుండా, ఆఫ్ ల్యాండ్ కాకుండా మరి కనీసం ఈ విలీనమన్న చేపడితే కార్పొరేషన్లో కంటోన్మెంట్ బోర్డును మరి జిహెచ్ఎంసీ అయినా కార్పొరేషన్లో కలిపేస్తారు అనే ఒక ఆశ ఇక్కడ ఉన్న ప్రజల్లో ఉన్నది. కానీ ఆ విలీనం అయితే లేదు. 2015లో ఎన్నికలు అయినాయంటే ఇలా 2026లో ఉండి ఇప్పటి వరకు కూడా మరి ఆ విలీనము అయితే లేదు, ఎన్నికలు కూడా అయితే లేవు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు, వాళ్ళ ఎంపీలు మరియు ఇక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళకి ఎంతసేపు పదవి, కుర్చీ, నామినేటెడ్ మెంబర్ తాపకొకసారి ఢిల్లీ కురుకుతారు, పైరవి చేసుకుంటారు, ఎంపీని పట్టుకుంటారు, పైరవి చేసుకుంటారు. కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు కనీసం ఒకటన తెలుస్తున్నదా? అసలు ఎన్నికలంటే ఎందుకు? ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. ఇక్కడున్న కంటోన్మెంట్ ప్రజలు ఓట్లేసి వాళ్ళ ప్రతినిధులను ఎంచుకొని ఇక్కడున్న సమస్యలను ఆ ప్రతినిధుల ద్వారా పరిష్కరించుకుంటారు. కానీ ఇవాళ కంటోన్మెంట్లో ఎన్నికలు లేవంటే దాని అర్థమైంది, ప్రజాస్వామ్యమే లేదు. ఆ ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ఒక్క నామినేటెడ్ మెంబర్, బీజేపీ నామినేటెడ్ మెంబర్ కూర్చొని మరి వాళ్లకు అవగాహన లేకపోయినా, చట్టాలు తెలియకపోయినా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చట్టాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ప్రతిపక్షంగా మేము లేవనెత్తితే అయ్యో తప్పైపోయింది, దీన్ని యూటర్న్ తీసుకుంటాం, వెనక్కి తీసుకుంటామని అంటున్నారు. ఈ దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు వచ్చింది కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు? ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్నికలు పెడతలేదు కాబట్టి. అటు విలీనం చేస్తలేరు, ఇటు ఎన్నికలు పెడతలేరు. ఈ నిర్ణయాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ మళ్ళొకసారి ఎక్స్టెన్షన్ ఇవ్వడాన్ని ఇవాళ మేము తిరస్కరిస్తున్నాం.